తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జయలలిత అత్యంత విధేయుడైన ఓ పన్నీర్ సెల్వం మరోసారి గళం విప్పారు. అసెంబ్లీలో బలపరీక్ష కూడా సిద్ధమేనని సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీని కాపాడుకునేందుకు ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధమేనని ప్రకటించారు. పన్నీర్ సెల్వం జయ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశిస్తామని పన్నీర్ సెల్వం అన్నారు. అమ్మ చికిత్సకు సంబంధించిన హెల్త్ రికార్డులన్నీ వెలుగులోకి తీసుకొచ్చేలా విచారణ కోరతామన్నారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు తాను ప్రతిరోజు వెళ్లానని, అయితే శశికళ తనను అడ్డుకుని అమ్మను చూడనీయలేదని తెలిపారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని అధికారంలో ఉన్నప్పుడు గాని పార్టీకి ఎప్పుడు విధేయుడుగానే ఉన్నానన్నారు. పన్నీర్ సెల్వం పార్టీకి ద్రోహం చేసినట్లుగా ఒక్క సంఘటన కూడా జరగలేదన్నారు. ఒకవేళ పార్టీ కార్యకర్తలు తన రాజీనామాను ఉపసంహరించుకోమని కోరితే తప్పకుండా వెనక్కి తీసుకుంటానని పేర్కొన్నారు. బలపరీక్షకు సిద్ధమని సెల్వం చెప్పారు. వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని అన్నారు. ఎంజీఆర్ జయలలిత బాటలోనే నడుస్తానని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. తనకు బీజేపీ మద్దతు ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.